హాస్పిటల్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ లేట్ అయిపోయింది. భోంచేయడానికి హోటల్కి వచ్చాము. పార్సిల్ కట్టించుకోవడానికి మా హస్బెండ్ ఉన్నారు. ఇడ్లీ 20 రూపీస్ అంటండి చట్నీతో. ఇడ్లీ సాంబార్ 40. ఇక్కడ ఉంది చూసారా. అన్నం అయితే కట్టించుకుంటున్నారు పార్సిల్. ఫ్రెండ్స్ బోర్డు కనపడుతుందా లింగంగుంటలో, అది ఎన్ఎస్ హోటల్ అంట. ఇక్కడ దారిలో టమాటాలు అన్నీ అమ్ముతున్నారు. ఫ్రెండ్స్ మిట్ట మధ్యాహ్నం ఎర్రటెండ, తప్పదు మనిషికి. రోగాలు వస్తాయి, ఈ విధంగా తిరగాల్సి వస్తుంది. రాకుండానే చూసుకోవాలి. ఏదైనా హోమియో మందులు వాడదాము అని చెప్పి మా హస్బెండ్ చెప్పాడు. ఇంగ్లీష్ వాడతానే అవి కూడా వాడమ్మా అని. ఫ్రెండ్స్ ఎర్రటెండలో మిరపకాయలు తీస్తున్నారు చూసారా. పల్లె వాతావరణం చాలా చల్లగా ఉందండి. హ్యాపీగా ఉంది. అబ్బా ఎప్పి అక్కడ మురుకుంది, ఆడ కూర్చున్నావేంటి? అక్కడ వద్దులే అయ్యా, అక్కడ వద్దు, ఇట్రా అటు పైకి వెళ్దాంపా. ఫ్రెండ్స్ పార్సిల్ తెచ్చుకున్నామండి. పప్పు, సాంబారు, అలాగే రసం, నెక్స్ట్ వచ్చేసరికి పచ్చిమిర్చి టమాటో పచ్చడి. ఇదేమో మరి ఏం కర్రీ, దొండకాయ అనుకుంటున్నాను. క్యారెట్ ఫ్రై. అమ్మ అంత అన్నం పెట్టకండి. అన్నం. రవి గారు తినటానికి సిద్ధంగా ఉన్నారు. తిన్నాక రండి ఫ్రెండ్స్ భోంచేద్దాం. తినే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటున్నారు మా హస్బెండ్. ఇంకా వాటర్ బాటిల్ అండి, చేయి కడుక్కుంటున్నారు. నీళ్ళు గాజేయమాకండి, కొద్దిగా ఉన్నాయి. మనం వేరే ఊరికి వచ్చాం కాబట్టి చూసి వాడుకోవాలి. ఇక మేమైతే భోంచేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఈ పూటకి లాగ్. సంతోషించండి. ఉంటాం మరి.